2 పూటలు 3 పూటల 100 రూపాయలే భజన ఇచ్చి 2 పూటలు 3 పూటలు చూసుకొని అన్ని విధాలుగా గుడ్లమాయ వచ్చినా రొమ్ము పాల్ట్ వచ్చినా మీకు బర్రె పేసులో బర్రె ఎక్స్చేంజ్ చేస్తాం. ఎన్ని రోజుల గ్యారెంటీ ఉంటుంది? 20-25 రోజులు మీకు గ్యాంతు లెటర్ రాసేస్తామండి. అన్ని 1,20,000కి అలా బేరం చేసుకొచ్చాను. చొప్పునంత రేటు ఉండదు కదా. మీరు డైలాటర్గా వస్తే రామౌట్ వెళ్ళిపోయిన డైలాటర్గా వస్తే గేదె మీద 10,000-20,000. వెల్కమ్ టు అగ్రి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, మనము రాంబాబు డైరీ ఫామ్లో ఉన్నాము. ఇక్కడ అడ్రస్ అన్ని అడుగుదాం, ఎన్ని గేదెలు ఉన్నాయి ఏందనేది. అన్న నమస్కారం. అన్న నమస్తే అన్న. మీ పేరు అడ్రస్ అవి చెప్పండి. నా పేరు వచ్చి రాంబాబు అండి. మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి. మాది రాంబాబు డైరీ ఫామ్ అండి. మా దగ్గర తక్కువ రేటుకే ముర్రగేలు దొరుకుతాయండి. తక్కువ రేటు ఎంత అంటే 90,000 కాడి నుంచి 1,30,000, 1,40,000, 1,50,000 దాకా ఉంటుందండి. ట్రాన్స్పోర్టేషన్కి వస్తే 2 గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోద్దండి. అలాగే 3 పైనుంచి తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ గట్రా ఫ్రీగా ఇస్తామండి. అదే పాలిషన్కి వస్తే మా దగ్గర 12 లీటర్ల కాడి నుంచి రోజు మీద 12 లీటర్ల కాడి నుంచి 16 లీటర్ల కాడి నుంచి 18 లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయండి. ఓకే అనే ఇక్కడ మీ ఫామ్లో ఎన్ని గేదెలు ఉన్నాయి? ఇప్పుడు అయితే 40 గేదెలు ఉన్నాయండి. 40-50 గేదెలు అప్పుడు షెడ్లో ఉంటాయండి. ఈనికలు అయితే 10-20 ఉంటాయండి. సూడి అయితే 30 అలా ఉంటాయండి. మొత్తం మీద 50-60 గేదెలు అప్పుడు షెడ్లో ఉంటాయండి. రైతులు ఉండడానికి రూమ్ ఫెసిలిటీ అన్ని ఉన్నాయా? రూమ్ సెక్యూరిటీ అన్ని ఉన్నాయండి. ఇక్కడ రైతులు 2 పూటల 3 పూటల పాలు చూసుకొని చెక్ చేసుకుని అన్ని తొలికెళ్ళొచ్చండి. అదే ఈనిక గేదె అయితే 2-3 పూటలు చూసుకొచ్చింది. అదే సూడి గేదె అయితే గుడ్ల మైకి కానీ మైకి కానీ మీకు అన్ని కాంతి లెటర్ రాసిస్తామండి. అన్ని విధాలుగా మేము చూసుకొని తీసుకెళ్ళొచ్చండి. ఒక 20-25 రోజులు గ్యారంటీ ఇస్తామండి. గుడ్ల మాది రొమ్ములది ఏమైనా ప్రాబ్లం వస్తే రైతులకు ఎక్స్చేంజ్ చేస్తారా? మీకు గుడ్లమాయ వచ్చినా రొమ్ము పాల్ట్ వచ్చినా మీకు బర్రె పేసులో బర్రె ఎక్స్చేంజ్ చేస్తాం. ఎన్ని రోజుల గ్యారెంటీ ఉంటుంది? 20-25 రోజులు మీకు గ్యాంతు లెటర్ రాసిస్తామండి. అన్ని గ్యారంటీ ఇస్తామండి. ఓకే, ఇంకొకటి ఎంత అడ్వాన్స్ ఇవ్వాలి మీకు గేదె? ఇప్పుడు ఈ గేదె సెలెక్ట్ చేస్తున్నా నేను. మీకు సెలెక్ట్ చేసుకొని 100 రూపాయలు ఇచ్చి సెలెక్ట్ చేసుకొని పాలు 2 పూటల 3 పూటల చెక్ చేసుకొని అప్పుడు 100 రూపాయలు ఏదైనా ఇచ్చి చెక్ చేసుకుని అప్పుడు తీసుకెళ్ళొచ్చండి. ఓకే, మిగతా డబ్బులు చెప్పిన అన్ని ఇస్తేనే మిగతా డబ్బులు ఇచ్చి తీసుకుంటాం. లేకుంటే మీ 100 రూపాయలు మేము తీసుకోవచ్చండి. అవునా, ఈయన ఎన్ని ఉన్నాయి? ప్రెగ్నెంట్ ఎన్ని ఉన్నాయి? ఈయన్ని అయితే 20-25 ఉన్నాయండి. సూడి అయితే 30 ఉన్నాయండి. 30 ఉన్నాయి. సూడి అంటే ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతాయి? ఈ ఒక 10 రోజులు, 10 రోజులు, 8 రోజులు అలా వస్తాయండి. ఎన్ని రోజుల నుంచి వ్యాపారం చేస్తారు మీరు? మీకు 40 సంవత్సరాలు అండి. 40 సంవత్సరాల కానించి మా తాత ముత్తాతల కానించి మా నాన్నగారి కానించి ఇక్కడ ఈ వ్యాపారం 45 సంవత్సరాలు అండి. ఇప్పుడు 45 సంవత్సరాలు బట్టి వ్యాపారంలో ఫీల్డ్లో ఉన్నామండి. ఓకే, గేదెలు రైతులు ఏ విధంగా చూసుకొని తీసుకోవాలి మీ అనుభవం ప్రకారం? రైతులు ఏం చేయాలి? గేదెలు వచ్చి యామన్ క్వాలిటీ, రూపకోస రింగులు యామన్ క్వాలిటీ తీసుకుంటే బర్రెలు మంచి క్వాలిటీ తీసుకుంటే బాగా ఇస్తాయండి పాలు. ఆనికి ఆ బీడి గట్ట అలాగా మీకు 4-5 ఈతల పాటు ఉండించుకోవడానికి బాగుంటుందండి. ఆ బీడు డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ముర్ర కాబట్టి మీకు దాని దూడలు వాటిని డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఓకే, అవన్నీ చూసుకోవాలి. దూడలు కూడా అన్ని మంచి దూడలు గట్ట మంచిగా చూసుకోవాలండి. పాలు కప్పుల మీద వదిలేకుండా మనం దగ్గర చూసుకొని అన్నీ చేసుకొని జాగ్రత్త చూసుకుంటే మా బాగా డెవలప్ అవుతుందండి. ఆడదూడలు ఉన్నాయి కూడా దొరుకుతాయి? ఆడదోళ్ళు ఉన్నాయి దొరుకుతాయండి, మగదోళ్ళు ఉన్నాయి దొరుకుతాయండి. మీకు ఆడదోళ్ళు ఉండించుకొని అవి బీడింగ్ చేసుకుంటే అవి ఉండించుకొని మగదోళ్ళు ఉన్నాయి బయటికి తీసేసి అలాగా బీడింగ్ చేయించుకుంటే అలా పెరుగుతాయండి. ఓకే, ఇప్పుడు రైతులు చాలా మంది చెప్తుంటారు ఇక్కడ జగ్గంపేటలో వీడియోలో ఒక రేట్ చెప్తున్నారు, వచ్చినాక ఒక రేట్ చెప్తున్నారు. దాని మీద ఏం చెప్తారు? అలా ఏమున్నదండి. వీడియోలో చెప్తారంటే అప్పుడు 150,000 చెప్పామనుకోండి, 130,000, 120,000కి అలా బేరం చేసుకోవచ్చు. చొప్పునంత రేటు ఉండదు కదా. మీరు డైలాటర్గా వస్తే రామౌట్ వెళ్ళిపోయిన డైలాటర్గా వస్తే గేదె మీద 10,000-20,000 తగ్గించి ఉండదు. మధ్యవర్తులు లేకుండా లేకుండా డైలాటర్గా వస్తే మీకు 10,000-20,000 తగ్గించి ఇస్తాను. ఓకే, చూడొచ్చు చెప్తారు వచ్చినా కూడా. ఎందుకంటే ఈ ఫీల్డ్లో మీరు హర్యానా పోయినా, గుజరాత్ పోయినా, ఎక్కడ పోయినా బేరం అనేది ఉంటుంది. బేరం అనేది 10,000-20,000 ఎక్స్ట్రా చెప్తారండి. దాన్ని బట్టి మీరు బేరం ఆడుకుంటే తగ్గించి ఇవ్వాలి జరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఒక 1,30,000 చెప్పారు అనుకోండి, మనం 90 నుంచి మాట్లాడుకుని మధ్యకు తెగుతుంది. అది మధ్యన 1,00,000 తీసుకొచ్చు. అవును, ఆ విధంగా ఉంటుంది. చూడొచ్చు. ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ పెద్ద ఆయన చెప్తారు కదా, 7 ఉన్నా 100 రూపాయలు ఇచ్చి మీరు అన్ని చెక్ చేసిన తర్వాతనే గేదె తీసుకోండి. వచ్చే వాళ్ళు ప్రశాంతంగా రండి, తొందరపాటు లేకుండా గేదెలు కొనండి అని అయితే వాళ్ళు అనుమన్న ఎత్తుని తీసుకొని మామూలుగా వచ్చి సెలెక్ట్ చేసుకొని మామూలుగా అన్ని విధాలుగా చూసుకొని ఇక్కడ పడుకొని రూమ్ ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ పడుకొని 2 పూటల 3 పూటల 100 రూపాయలే భజన ఇచ్చి 2 పూటలు 3 పూటలు చూసుకొని అన్ని విధాలుగా నచ్చితేనే తీసుకెళ్ళొచ్చండి. నచ్చకపోతే వెళ్ళిపోవచ్చండి. ఇబ్బంది ఏమి లేదు. చూడవచ్చు, ఈ విధంగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.